హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల ఘన విజయం, హైకోర్టు సంచలన తీర్పు, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకు పెంచిన గ్రాట్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ దశలో అయితే ఉంది. నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి 2010 పీఆర్సీకి సంబంధించినటువంటి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్య ఔదార్యంతో ఇచ్చేది కాదు అని పిటిషన్ను కొట్టివేసింది. పదవీ విరమణ చేసిన లేదా మరణించిన పెంచిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని తీర్పిచ్చారు. ఈ పెంచిన గ్రాట్యుటీ అనేది 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007 నుంచి 2010 మధ్యన పదవీ విరమణ చేసిన వారికి అమలు చేయమని తెలిపింది. ఇక గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ అనేది జనవరి 17, 2022 నుంచి పెంచిన 16 లక్షలు అమలవుతుందని జీవో నెంబర్ 2 ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచిన లేదా తగ్గించిన పీఆర్సీకి మాత్రమే అమలు అవుతుండేది. సో దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని ఈ మేరకు 2018 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇది ఇల్లీగల్ అండ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 14th and 19th and 21st ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు ప్రస్తుతం హియరింగ్ దశలో ఉన్నది. 2023 సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ అందుబాటులో లేవు. గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయడం వలన 2005, 2010 మరియు 2015 పీఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ హైకోర్టు ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. నిన్నటి రోజు తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు శుభ పరిణామం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా కేసు హియరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చని అయితే అనుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గత పీఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ అనేది 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా పీఆర్సీ నిబంధనలకు విరుద్ధం అన్నమాట ఇది. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే వర్తిస్తుంది. సో దీనికి విరుద్ధంగా తదుపరి పదవీ విరమణ చేసిన వారికి అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశారని అనుకుందాం. పెంచిన గ్రాట్యుటీ అనేది జనవరి 2022 నుంచి అమలు చేశారు. సదరు ఉద్యోగి నెలల వ్యవధిలోనే 4 లక్షల రూపాయలు కోల్పోయారు ఇక్కడ. అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా 4 లక్షల రూపాయలు అయితే కోల్పోయారు. ఈ తీర్పు 2018 జూలై 1 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది. భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు వస్తుందని అయితే ఏపీ పెన్షనర్లు ఆశిస్తున్నారు.